హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో రాజ్ డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కావ్య వెనుక నుంచి వినిందా, అసలు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు విషయాలంతా వినిందా లేదో తెలుసుకోబోతున్నాం. అలానే రాజ్ వాళ్ళ నాన్నపైన ఎందుకు కోపడ్డాడో, ఎందుకు ఖర్చాడో తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి, ఫస్ట్ వస్తాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే రాజ్ వాళ్ళ నాన్న అయితే రాజు ఇలా అంటూ ఉంటాడు, ఏం రా కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తమంట అంటే, అప్పుడే రాజు అయితే నాకు మూడు లేదు నాన్న, నేను ఇప్పుడు వెళ్ళను, నేను తర్వాత ఎప్పుడైనా వెళ్తానులే అంటే, అలాంటివి ఇంత ఎన్నో వందల కోట్ల ప్రాజెక్ట్, ఎంతోమంది నీకోసం వెయిట్ చేస్తున్నారు కంపెనీలో, వెళ్తూ పదా, వెళ్తే మూడు దానంతరం అదే వస్తూ ఉంటుంది అని చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అదే టైంలో రాజు అయితే చేయి పక్కకి లాగి, ఏంటి నాన్న నేను చెప్తే వినవా, నేను రావాలని నాకు ఇష్టం లేదు, నా కంపెనీకి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంటే, అలా కాదురా వాళ్ళ నాన్న అయితే, అలా కాదురా కంపెనీ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే రాజు అయితే, లాస్ట్లో కదా వెళ్ళేది, లాస్ట్లో వెళ్తే ఏమవుతుంది, మహా అంటే కంపెనీ మూసేస్తాం అంతే కదా, నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు మీరు ఇలా అని అంటూ ఉంటే, అప్పుడే బామ్మ అయితే మధ్యలో కలెక్ట్ చేసుకొని, అలా కాదురా కంపెనీ మూసేస్తే ఎంతోమంది ఉద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడతాయి కదా అని అనగానే, రాజు అయితే పడితే పడని, మనమేం చేస్తాము, వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా, వాళ్ళు కూడా డబ్బులకి చేస్తున్నారు కదా, మన దగ్గర కాకపోతే రేపు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఏమైంది, నాకు వెళ్ళడం ఇష్టం లేదు, అయినా ఆడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు కదా, నేను వస్తేనే పని అవుతుందా చెప్పండి మీరే అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న అందరు ఇంట్లో వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రాజ్ అయితే ఇవన్నీ అనేసి తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే రాజ్కి డాక్టర్ గారు కాల్ చేసి, రాజ్ ఒక ఉపాయం ఉంది, బిడ్డని పాపని కాపాడే ఒక ఉపాయం ఉంది అంటే, అప్పుడే రాజ్ అయితే, అవునా డాక్టర్ గారు ఏంటది చెప్పండి, ఎంత ఖర్చైనా సరే చేపించేద్దామంటే ప్రాసెస్ ఉంది, కానీ దాంట్లో బిడ్డ తల్లి బతకడానికి 50-50 ఛాన్సెస్ ఉంది అని రాజ్ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో కావ్య అయితే వెనుక నుంచి వస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా ఫోన్ పెట్టేసి భయపడుతూ ఉంటాడు. ఇదేంటి కావ్య వచ్చేసింది, మేము మాట్లాడింది అంత వినేసిందా అని అనుకుంటూ ఉంటాడు రాజ్. ఇంకా అదే టైంలో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, మీరు నాకంతా తెలిసిపోయిందండి మీరు అనుకునేది అని చెప్తూ ఉంటుంది. ఈ మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.